విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్‌లో జెన్యూన్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్‌ని సంప్రదించండి. అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టా ఐడీస్‌ని ఫాలో చేయండి. విజయవాడ సిటీ ప్రైమ్ ఏరియాలో అండి మనకి బెంజ్ సర్కిల్‌కి అతి దగ్గరలో ఒక డూప్లెక్స్ ఫ్లాట్ అయితే సేల్‌కొచ్చింది బ్యాంక్ ఆప్షన్‌లో. మీరు ప్రాపర్టీ చూడొచ్చండి. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి పటమటలో అయితే వస్తుందండి. బెంజ్ సర్కిల్‌కి చాలా చాలా దగ్గరికి అయితే ఉంటుందన్నమాట డూప్లెక్స్ ఫ్లాట్. ఇలా మనకి ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్‌లో అయితే ఉంటుందండి డూప్లెక్స్. సో ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది. టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 3400 ఎస్ఎఫ్టీ అండి. మనకి 3 కార్లు పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి. మనకి బెంజ్ సర్కిల్‌కి అతి దగ్గరలో అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ ఒక అన్డివైజర్ చూసుకుంటేనే 141 గజాలు అన్డివైజర్ అయితే ఇస్తానండి. 141 స్క్వేర్ యార్డ్స్. ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉందండి. మీరు లోపల కూడా చూడొచ్చు అనమాట ఎంత లగ్జరీగా ఉందో ఫ్లాట్ అనేది. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 1,40,00,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 1,40,00,000 నుంచి. సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి. మనం ఆక్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఇది. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 19 అండి. మనకి 20వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. మార్చి 19 లాస్ట్ డేట్ అనమాట. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెస్ట్ బడ్జెట్లో ఒక G+1 హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. చాలా చాలా మంచి ప్రైస్కి వస్తుంది, మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక మనకి నున్న దగ్గర అయితే వస్తుందండి. పాతపాడులో మంచి విలేజ్ అట్మాస్ఫియర్ అండి. చాలా బాగుంటుంది. G+1 హౌస్ ఇది. హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. 254 గజాలు అనమాట. హౌస్ వచ్చేసి G+1 254 గజాలు ఈస్ట్ ఫేసింగ్. ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉందండి. ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోవద్దు. మనకి నున్న దగ్గర పాతపాడులో అయితే వస్తుంది. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 43 లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట 43 లక్షల నుంచి. సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి, స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. మనం ఆక్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. సో 43 లక్షలు స్టార్టింగ్ ప్రైస్ అండి. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 20 అండి. మనకి 21వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. మార్చి 20 లాస్ట్ డేట్ అనమాట. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీ ప్రైమ్ ఏరియాలో అండి మనకు ఒక మంచి బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక మనకి భవానీపురం అండి. శివాలయం సెంటర్లో అయితే ఉంటుందన్నమాట. స్వాతి రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. సో మనకి నియర్ బై చూసుకుంటే కనుక గుప్తా షోరూమ్కి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఈ హౌస్ వచ్చేసి. మీరు హౌస్ అయితే చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి G+2 అండ్ పెంట్ హౌస్ అండి. టోటల్గా ఈ హౌస్ వచ్చేసి మనకి 150 గజాలు అయితే ఉందండి. మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. హౌస్ అయితే చూడొచ్చు. మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది హౌస్కి. సో లోపల కూడా చూడొచ్చండి, చాలా బాగుంది హౌస్ అయితే కనుక. సో ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉంది. సో ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే
1,51,00,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట, 1,51,00,000 నుంచి. సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, మనం ఆక్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనం పెట్టేది. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 23 అండి. మనకి 24వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. మార్చి 23 లాస్ట్ డేట్ అనమాట. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీలో అండి మనకి 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి. మంచి బడ్జెట్లు అయితే వస్తున్నాయండి, ఈసారి మిస్ చేసుకోవద్దు. సో ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి వైఎస్ఆర్ ఫ్లైఓవర్ ఉంది కండి, మనకి వైఎస్ఆర్ కాలనీ దగ్గర అక్కడైతే వస్తున్నాయి అన్నమాట. మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు, చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి. ఇందులో మనకి 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రెడీగా ఉన్నాయి. సో 3 BHK ఫ్లాట్ వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో అయితే వస్తుందండి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. టోటల్ SFT చూసుకుంటే కనుక 2,262 SFT అండి. దీనికి అన్డివైడ్ షేర్ వచ్చేసి మనకి 71 గజాలు అయితే ఇస్తారండి అన్డివైడ్ షేరు. సో ఈ ఫ్లాట్ ప్రైస్ విషయానికి వస్తే కనుక 46 లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్, 46 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాగే 4 BHK ఫ్లాట్ చూసుకుంటే కనుక ఇదిగో మనకి 5th ఫ్లోర్లో అయితే ఉంటుందండి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. సో టోటల్ SFT చూసుకుంటే అండి మనకి 2,986 SFT అయితే వస్తుంది. అలాగే దీనికి అన్డివైడ్ షేర్ వచ్చేసి 95 గజాలు అయితే ఇస్తున్నారండి. 4 BHK ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే కనుక 56 లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో 55 లక్షలు అనేది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 24 అండి. మనకి 25వ తారీఖున అయితే ఆక్షన్ అవుతుంది. మార్చి 24 లాస్ట్ డేట్ అనమాట. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెండు 2,226 గజాల ల్యాండ్ అండి. అంటే మనకి దాదాపుగా 45-46 సెంట్లు ల్యాండ్ అండి. మనకి బ్యాంక్ ఆక్షన్ సేల్కి అయితే రెడీగా ఉంది. చాలా చాలా తక్కువ రేటుకి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక మనకి దుగ్గిరాల్లో అయితే వస్తుందండి, మనకి తెనాలి దగ్గర దుగ్గిరాల్లో అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ అనేది 2,226 గజాల ల్యాండ్ అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి అయితే రెడీగా ఉందండి. మనకి దుగ్గిరాల్లోని అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే మనకి డాక్టర్ KRRM డిగ్రీ కాలేజ్కి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట ఈ ల్యాండ్ వచ్చేసి. సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 45,08,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట, 45,08,000 నుంచి. సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, మనం ఆక్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. ఇది మనకి తెనాలి దగ్గరలోని దుగ్గిరాల గ్రామంలో అయితే వస్తుందన్నమాట. సో చాలా మంచి రేటుకి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దండి. సో ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మార్చి 17 అండి. మనకి 18వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. మార్చి 17 లాస్ట్ డేట్ అనమాట. సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏలూరు 1 టౌన్లో అండి మనకు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి. మంచి కమర్షియల్ ఏరియా ఇదంతా కూడా మనకి క్లాక్ టవర్ దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో మీరు ప్రాపర్టీ చూడొచ్చండి. ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ షాప్ అండి.
ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే వచ్చింది. ఇది మొత్తం చూసుకుంటే కనుక 37 గజాలు అయితే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. షాప్ వచ్చేసి మెయిన్ బజార్ రోడ్ అండి. ఇది మీరు ప్రాపర్టీ చూడొచ్చు. మంచి ప్రైమ్ ఏరియా, కమర్షియల్ ఏరియా. ఇది మనకి ఏలూరు 1 టౌన్లో అయితే వస్తుంది. సో ఇది కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఆ ఏరియా అంతా కూడా మంచి జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో జ్యువెలరీ షాప్కి రెంట్కి ఇచ్చుకున్నా కూడా రెంట్స్ అయితే వస్తాయి. సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 59,76,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, 59,76,000 నుంచి. సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి, స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. మనం ఆక్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. టోటల్గా వచ్చేసి మనకి ఇది 37 గజాలండి, ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మార్చ్ 22 అండి. మనకి 23 తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. మార్చ్ 22 లాస్ట్ డేట్ అనమాట. సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ, అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే కనుక మనకి గుంటూరు విజయవాడ హైవేకి దగ్గరలో అండి. మనకి కాజా టోల్ గేట్ దగ్గర ఈ ల్యాండ్ అయితే వస్తుందండి, ఓపెన్ ల్యాండ్. టోటల్గా చూసుకుంటే మనకి ఇది 1210 గజాలండి. కాజా టోల్ గేట్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ అండి. మనకి బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. మనం చుట్టూ చూసుకుంటే కూడా రైంటరీ పార్కు, అలాగే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇలాంటి మంచి లొకేషన్లు అయితే ఉన్నాయండి. సో ఫ్యూచర్లో అయితే మంచి రిటర్న్స్ వస్తాయండి. సో ప్రాపర్టీ చూసుకుంటే మనకి 1210 గజాలు, ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే కనుక 65,34,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనం ఆక్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆక్షన్లో మనకి ప్రైస్ అనేది ఎక్కువే వెళ్ళొచ్చు అండి ప్రాపర్టీకి. సో నేషనల్ హైవేకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 25 అండి. మనకి 26వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. మార్చ్ 25 లాస్ట్ డేట్ అనమాట. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. సో చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి, మిస్ చేసుకోవద్దు. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. సో ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చొప్పున పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉయ్యూరు దగ్గరలో అండి మనకు ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి, చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి లొకేషన్ చూసుకుంటే కనుక ఉయ్యూరులోని చిన్న వగిరాలు అయితే వస్తుందండి ల్యాండ్ అనేది. సో మీరు చూడొచ్చు 270 గజాలు అయితే బ్యాంక్ ఆప్షన్ సేల్కి ఉందండి. 270 గజాలు మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 80,50,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, 80,50,000 నుంచి. సో అయితే ఫిక్స్డ్ ప్రైస్ కదండి, స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. మనం ఆక్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. మనకి ఉయ్యూరులోని చిన్న వగరాలు అయితే వస్తుంది. నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. 270 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్. సో ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మార్చ్ 24 అండి. మనకి 25వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. మార్చ్ 24 లాస్ట్ డేట్ అనమాట. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాజధాని అమరావతి ఏరియాలో అండి మనకు ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. ఈ ప్రాపర్టీ హైలైట్ చూసుకుంటే మనకి అమరావతి హైకోర్టుకి జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే మనకి
అమరావతిలోని సిఆర్డీ ఆఫీస్కి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అమరావతి న్యూస్ సెక్రటరీకి జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అలాగే క్వాంటమ్ వ్యాలీకి జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసండి సెకండ్ పూలింగ్కి రెడీగా ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చి మనకి పెద్దపరిమి విలేజ్లో అయితే వస్తుందన్నమాట. అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. అటు యూనివర్సిటీస్కి, ఇటు రాజధాని ఏరియాలోని అన్ని ప్రైమ్ ఏరియాలకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ అండి ఈ పెద్దపరిమి విలేజ్ అనేది. సో ఇక్కడ మనకి మొత్తం అండి 5 ఎకరాల 30 సెంట్లు అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. ఇది గజాల్లో చూసుకుంటే మనకి 25,652 గజాలు అండి. ఇక ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 7,04,30,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, గమనించాలి. ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 25 అండి లాస్ట్ డేట్. మనకి 26వ తారీఖున అయితే ఆప్షన్ దొరుకుతుంది. మార్చ్ 25 లాస్ట్ డేట్ అనమాట. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి రాజధాని ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీకి దగ్గరలో మనకి G+2 పెంట్ హౌస్ బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి పెనమనూరులో అయితే వస్తుంది. ఈ బిల్డింగ్ మొత్తం మనకి 168 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉంటుందండి. బిల్డింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకి పెనమనూరు మెయిన్ సెంటర్ కి దగ్గరలో అయితే ఉంటుందండి. అలాగే చూసుకుంటే బస్ పాయింట్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 50,89,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది, గమనించగలరు. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే 27 మార్చ్ అండి. 30వ తారీఖు మార్చిన అయితే మనకి ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నంబర్స్ని సంప్రదించగలరు. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడలో మనకి ఒక ఓపెన్ ప్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి సింగనగర్ తోటవారి వీధిలో అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ మొత్తం మనకి 102 స్క్వేర్ యార్డ్స్లో అయితే వస్తుందండి. ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్తో అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 36 లక్షలు అండి. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది, గమనించగలరు. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 29 అండి. మార్చ్ 30వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ని సంప్రదించగలరు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీలో అండి మనకి బస్ స్టాండ్కి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. ఇది వచ్చేసి మనకి G+2 బిల్డింగ్ అండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే కానీ మనకి వారధి దగ్గరలో అయితే వస్తుందండి, కృష్ణలంకలో. మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు, G+2 బిల్డింగ్ అండి. కాకపోతే ఇది మనకి ప్రజెంట్ సింబాలిక్లో అయితే ఉందండి. పొజిషన్ తీసుకుని అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు, ప్రాబ్లం లేదు. బిల్డింగ్ మటుకి చాలా బాగుంది. ఇది మనకి 70 గజాల్లో అయితే వస్తుందండి. బిల్డింగ్ సౌత్ ఫేసింగ్ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి రెడీగా ఉందండి. చాలా మంచి ప్రైస్కి కూడా వస్తుంది. బస్ స్టాండ్కి వచ్చి చాలా దగ్గరగా ఉంటుంది. సో ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే కనుక 53 లక్షలు అండి, 53 ల్యాక్స్ స్టార్టింగ్ ప్రైస్. ఇది మనం ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి, ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో చాలామంది ఫిక్స్డ్ ప్రైస్ అనుకుంటున్నారండి, కాదండి, స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. సో ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా, అన్నిటికీ వచ్చి చాలా దగ్గరగా ఉంటుంది, ప్రైమ్ ఏరియా అనమాట. సో ఈ ప్రాపర్టీకి లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో మార్చ్ 30వ తారీఖు అండి. మనకి 31వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. మార్చ్ 30 లాస్ట్ డేటు.
సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దూరంలో అండి మనకి ఒక సూపర్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. హౌస్ అయితే మటుకి సూపర్గా ఉంది, మిస్ చేసుకోవద్దు. మంచి బడ్జెట్లో అయితే వస్తుంది. సో ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక మనకి కంకిపాడు దగ్గరలో అయితే వస్తుందండి, పునాదిపాడులో. మీరు హౌస్ అయితే చూడొచ్చు. ఇది మనకి గుడివాడ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 700 మీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ హౌస్ వచ్చేసి మనకి టోటల్గా 165 గజాలు అయితే ఉందండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్. మీరు లోపల కూడా చూడొచ్చు. ఫ్లోరింగ్ కానీ, టైల్స్ కానీ, వుడ్ వర్క్ కానీ అంతా కూడా సూపర్గా ఉందండి. సూపర్ ప్రాపర్టీ ఇది. మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. ఏరియా కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా. సో టోటల్గా మనకి 165 గజాలు వెస్ట్ ఫేసింగ్. సో ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే కనుక 65,68,000 అండి స్టార్టింగ్ ప్రైస్. సో మనకి ఆప్షన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, 65,68,000 నుంచి. సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి, స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. మనం ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ అనేది. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో మార్చ్ 25 అండి. మనకి 27వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. మార్చ్ 25 లాస్ట్ డేటు. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. సో ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీ ప్రైమ్ ఏరియా అయిన లబ్బీపేటలో అండి మనకి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. సో ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే కనుక మనకి లబ్బీపేటలో అండి మనకి పీవీపీకి ఆపోజిట్లో అయితే వస్తుంది. పీవీపీ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో గ్రాండ్ విజయవాడ జిఆర్టీ హోటల్ ఉంది కానీ దానికి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. టోటల్గా చూసుకుంటే మనం 1 ఎకరా 87 సెంట్లు అండి. ఇది మనం గజాల్లో చూసుకుంటే కనుక 9,062 గజాలు అయితే వస్తుంది. మనకి గ్రాండ్ విజయవాడ జిఆర్టీ హోటల్కి బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి. మీరు చూడొచ్చు. టోటల్గా 1 ఎకరా 87 సెంట్లు. సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉందండి. సో ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 85,50,00,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ ఇక్కడి స్టార్ట్ అవుతుందన్నమాట, 85,50,00,000 నుంచి. సో ఇంకా ఈ ప్రాపర్టీకి లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 25 అండి. మనకి 27వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. మార్చ్ 25 లాస్ట్ డేటు. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీ ప్రైమ్ ఏరియాలో అండి మనకు ఒక 4 బెడ్స్గా ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి బైపాస్కి చాలా దగ్గరగా ఉంటుందండి. సో ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే కనుక గొల్లపూడి అండి. మనకి జైన్ కాలనీలో అయితే వస్తుంది. సో మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి. చాలా కొత్త అపార్ట్మెంట్ వచ్చి చాలా పెద్దది. సో ఇందులో మనకి ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటే కనుక నార్త్ ఫేసింగ్ అయితే వస్తుందండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3,033 ఎస్ఎఫ్టీ అండి. 3,033 ఎస్ఎఫ్టీ వస్తుంది. అలాగే దీనికి అన్డివైడ్ షేర్ చూసుకుంటే 157 గజాలు అయితే ఇస్తున్నారండి. 157 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడ్ షేర్ అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉంది. ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 1,16,00,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట, 1,16,00,000 నుంచి. సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి, స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. మనం ఆప్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 24 అండి. మనకి 27వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. మార్చ్ 24 లాస్ట్ డేటు. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
అతి తక్కువ ధరకే ఓపెన్ ల్యాండ్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ప్రాపర్టీస్ మీకోసమే అండి. చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. సో ప్రాపర్టీస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక మనకి అగిరిపల్లి అండి, మనకి వడ్లమానులు అయితే వస్తున్నాయి అన్నమాట. 2 ఓపెన్ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి. సో ఒకటి వచ్చేసి మనకి 315 గజాలండి, అలాగే ఇంకోటి వచ్చేసి మనకి 524 గజాలండి. ఈ రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. చాలా చాలా తక్కువ బడ్జెట్లో అయితే వస్తుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మనకి 315 గజాల ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి 7,94,000 అండి. అలాగే మనకి 524 గజాలు చూసుకుంటే కనుక 13,97,000 అండి. చాలా చాలా మంచి బడ్జెట్లో అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. చాలా తక్కువ రేటుకి వస్తుంది. సో ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి. మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది లిటిల్ బిట్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఈ ప్రాపర్టీస్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 22 అండి. మనకి 23వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. మార్చ్ 22 లాస్ట్ డేట్. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీస్ కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కేఎల్ యూనివర్సిటీ దగ్గరలో అండి మనకు ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. చాలా చాలా తక్కువ రేటుకి అయితే వస్తుందండి. ఇది వచ్చేసి మనకి G+1 బిల్డింగు. ఇంత తక్కువ రేటుకి మళ్ళీ రాదండి, మిస్ చేసుకోవద్దు. సో ప్రాపర్టీ చూసుకుంటే కనుక మనకి గుండెమెరలో అయితే వస్తుందండి. మీరు హౌస్ అయితే చూడొచ్చు, మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. సో టోటల్గా ఈ హౌస్ వచ్చేసి మనకి 114 గజాలు అయితే వస్తుందండి. సో ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకి 13,80,000 అండి స్టార్టింగ్ ప్రైజు. మనకి ఆప్షన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట, 13,80,000 నుంచి. సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. మనం ఆప్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి గుండెమెరలో అయితే వస్తుందండి. కేఎల్ యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 24 అండి. మనకి 25వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. మార్చ్ 24 లాస్ట్ డేట్ అనమాట. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంగళగిరిలో అండి మనకి మంచి బడ్జెట్లో ఒక హౌస్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి, మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక మనకి మంగళగిరిలోని క్యాంప్ రోడ్లో అయితే వస్తుందండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. మీరు హౌస్ అయితే ఇదేనండి. సో ఇది ఆప్షన్లో ఉంది కాబట్టి మెయింటెనెన్స్ అది లేక మనకి హౌస్ అయితే ఇలా ఉంది. సో ఇది మీరు డిమాలిష్ చేసి హౌస్ అయినా కట్టుకోవచ్చు అండి. సో ఈ హౌస్ మనకి టోటల్ కానీ 242 గజాలు అయితే ఉంటుంది. నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది, 242 గజాలు అండి. మనకి మంచి రోడ్డు ఫెసిలిటీ కూడా ఉంది. మనకి క్యాంప్ రోడ్ దగ్గర అయితే వస్తుందన్నమాట. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి మనకి 65 లక్షలు అండి ప్రైస్ వచ్చేసి. స్టార్టింగ్ ప్రైస్ ఇది 65 లక్షలు అనేది. సో మనం ఆప్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 20 అండి. మనకి 23వ తారీఖున అయితే ఆప్షన్ అవుతుంది. మార్చ్ 20 లాస్ట్ డేట్. సో ఎవరైతే మంగళగిరిలో అండి ఒక హౌస్ కోసం చూస్తున్నారో లేదంటే హౌస్ కట్టుకోవాలని చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి, మిస్ చేసుకోవద్దు. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు.
ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి విజయవాడ దగ్గరలోని మనకి కంకిపాల్లో అయితే వస్తుందండి. నెప్పలి విలేజ్లో అయితే వస్తుందన్నమాట. నేషనల్ హైవేకి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. చాలా మంచి ప్రాపర్టీ, మంచి రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ, మిస్ చేసుకోవద్దు. టోటల్గా చూసుకుంటే మనకి 472 గజాలు అయితే ఉందండి. వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది. మనకి 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. చాలా బెస్ట్ బడ్జెట్లో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరుగుతుంది. ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే కనుక 19,86,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 19,86,000 నుంచి. సో చాలామంది ఇదే ప్రైస్ ఫిక్స్డ్ అనుకుంటున్నారండి. కాదండి, మనం ఆక్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 17వ తారీఖు అండి. మనకి 18వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. మార్చి 17 లాస్ట్ డేట్ అనమాట. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయించడం జరుగుతుంది. సో చాలా మంచి ప్రాపర్టీ అండి, మంచి రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ అనమాట. మిస్ చేసుకోవద్దు, మంచి బడ్జెట్లో అయితే వస్తుంది. సో ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆక్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి కేసరపల్లి అయితే వస్తుందండి. మనకి గన్నవరం వెళ్ళే హైవేకి పక్కనే ఉంటుందన్నమాట. ప్రాపర్టీ అనేది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. సో ప్రాపర్టీ చూడొచ్చండి. హౌస్ అయితే కనుక ఇదేనండి, చాలా బాగుంది. సో ఇది మనకి టోటల్గా 159 గజాలు అయితే వస్తుందన్నమాట. సో మనకి ఫేసింగ్ చూసుకుంటే కనుక వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. సో ఈ ప్రాపర్టీ ప్రెసెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉందండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే వస్తుందన్నమాట, మిస్ చేసుకోవద్దు. సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 59,13,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట, 59,13,000 నుంచి. సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి, స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. మనం ఆక్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, గమనించాలి. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 26 అండి. మనకి 27వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. మార్చి 26 లాస్ట్ డేట్. సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. సో ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.